ప్రార్థన చేసుకుందాం. పరలోక తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఈ రాత్రి లైఫ్ విత్ జీసస్, యేసుతో జీవితం అనే కార్యక్రమం ద్వారా కొద్ది నిమిషాలు మేము దేవుని వాక్యమును ధ్యానించుట కొరకై మీ సన్నిధి మాతో ఉంచు. మీ దయను మాతో ఉంచు. కంటికి కనిపించని అంధకార శక్తులను, చీకటి శక్తులను, దురాత్మ సమూహంలో అపవిత్రాత్మలను నా జడని యేసు ప్రభు సర్వశక్తి నామమున విశ్వాసంతో బంధిస్తున్నా. మీ కనికిరాన్ని కోరుతున్నా. మీ కార్యం జరిగించు. మీ దాసుని బలపరచు. ఈ దినమంతా మీరు మాకు సాయం చేసినందుకై వందనాలు. కృపాకార్యం జరిగించండి. వేల కొలది స్తోత్రములు, కోట్ల కొలది వందనాలు. ప్రభా, కనికరించండి, అద్భుతం చేయండి, మేలు కొరకై జ్ఞాపకం చేసుకునండి. ప్రభా, పాటల్లో మీ నడిపింపు దయచే దేవుని వాక్యం మాకు వినిపించు. మీ గొప్ప కనికిరాన్ని కోరుతున్నాం, స్తుతిస్తున్నాం. అద్భుతం చేయండి. మహోన్నతుడా, నిన్ను గణపరుస్తున్నాం. పరిశుద్ధుడా, నిన్ను ఆరాధిస్తున్నాం. ప్రభా, ఈ నెట్వర్క్ మీరు అనుగ్రహించినందుకు, ఈ ఛానల్ మీరు అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. లైవ్ ద్వారా కనెక్ట్ అయ్యి దేవుని వాక్యం వింటున్న ప్రజలు దీవించు, ఆశీర్వదకరంగా చే, మేలుకరంగా మార్చు. నువ్వెంతైనా నమ్మదైన దేవుడు. మా మధ్యకి రండి. ఈ సమయంలో కూడా కనిపించని అంధకార శక్తులను, చీకటి శక్తులను, దురాత్మ సమూహములను, అపవిత్రాత్మ నా జనే సర్వశక్తి గల విశ్వాసం ద్వారా బంధిస్తున్నాం. మీ దయను, మీ సంకల్పాన్ని బట్టి, మీ కనికిరాన్ని బట్టి ప్రభా మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. మహోన్నతుడా, నిన్ను ఘనపరుస్తుంటున్నాం. ఘనత, మహిమ, ప్రభువులు నీకు ఆరోపిస్తుంటున్నాం. దయ చూపించు. నీకు స్తోత్రాలు. కొద్దిమందికైనను ఆశీర్వాదకరంగా ఉంటుంది పరిచరణ ఆశపడుతున్నాం. కనికరించ. రానున్న దినాలలో అనేక మందికి ఉపయోగకరంగా మీరు మీ పరిధిలో మీరు ఇచ్చిన తలంపులు మాత్రమే పంచుకొనుచుండగా దయ చూపించండి. కోట్ల కొలది వందనాలు. అల్పుని అయోగ్యుడను మీరు నిలబెట్టి వాడుకుంటున్నందుకు స్తోత్రాలు. కడుగుము, పవిత్రపరచుము, నన్ను నిలబెట్టుము, బలపరచుము. నీ మహిమార్థమై ప్రభా మీ దాసుని వాడుకొనము. యేసు ప్రభు మా రక్షణ బేట స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. రోనందు ప్రియులరా, యేసుతో జీవితం అనే కార్యక్రమం ద్వారా కొద్ది నిమిషాలు మనం దేవుని ధ్యానం చేసుకునే ముందు చిన్న పాట మనం పాడు. ప్రభు తన కనికరాన్ని మనకు చూపించునుగాక. పాటు సంఖ్య 408. తిరువుని ఉదయ ద్వారంబు నేడే ప్రభు యేసునందే రక్షణ కలదు. నిర్లక్ష్యముగా జీవించనేలా, క్షముగా జీవించనేలా, తముగా జీవించతేలా వేచియున్నది తీర్పు నీ కొరకై. పరము నాకే గూట కాయాతపడుము. 405 పాట సంఖ్య. తిరువు నిరుదయాంబును జన్మంబుతోనే పాపివి నీవు,
నీతిమంతుడే లేడు, జన్మంబుతోనే పాపివి నీవు. నీతిమంతుడే లేడు, కామా క్రోధ లోభ మోహ పాపపుడాగులివియే. కామా క్రోధ లోభ మోహ పాపపుడాగులివియే. తెరువు నీ హృదయ ద్వారంబు నేడే, ప్రభు యేసునందే రక్షణ కలదు. నిర్లక్ష్యముగా జీవించనేలా, నిర్లక్ష్యముగా జీవించనేలా వేచియున్నది తీర్పు నీ కొరకై. పరమో నాకే గూట కాయాతపడుము, తిరువు నిరుదయాంబును. ధర్మ కర్మాల వస్త్రంబు నీవు కప్పుకొన్నదాగావు. ధర్మ కర్మాల వస్త్రంబు నీవు కప్పుకొన్నదాగావు. నీ పాపము కడిగి నీతిగా తీర్చే ఔషధంబేమీ లేదు. నీ పాపము కడిగి నీతిగా తీర్చే ఔషధంబేమీ లేదు. తెరువు నీ హృదయ ద్వారంబు నేడే, ప్రభు యేసునందే రక్షణ కలదు. నిర్లక్ష్యముగా జీవించనేలా, నిర్లక్ష్యముగా జీవించనేలా వేచియున్నది తీర్పు నీ కొరకై. పరము నాకే గూట కాయాతపడుము, తిరువు నిరుదయ బును. తెలియదు నీకు నీ మరణ దినము, నిశ్చింతగా నుండెదవా. తెలియదు నీకు నీ మరణ దినము, నిశ్చింతగా నుండెదవా. పాప ఫలితం నరకామె వినుము, విడిపించేడి వారెవ్వరు. పాప ఫలితం నరకామె వినుము, విడిపించెడి వారెవ్వరు. తెరువు నీ హృదయ ద్వారము నేడే, ప్రభు యేసునందే రక్షణ కలదు. నిర్లక్ష్యముగా జీవించనేలా, నిర్లక్ష్యముగా జీవించనేలా వేచియున్నది తీర్పు నీ కొరకై. పరము నాకే గూట కాయాతపడుము, తిరువు నిరుదయ మును. పాపము వలన నీ జీవితమును నష్టపరచుకుందువా. పాపము వలన నీ జీవితమును నష్టపరచుకుందువా. భరింపలేని
నరకా బాధ ఏడ్పేగా నీ ఫలితము భరింపలేని నరకా బాధ ఏడ్పేగా నీ ఫలితము తెరువు నీరుదాయ ద్వారంబు నేడే ప్రభు యేసునందే రక్షణ కలదు నిర్లక్ష్యముగా జీవించనేలా నిర్లక్ష్యముగా జీవించనేలా వేచియున్నది తీర్పు నీ కొరకై పరము నాకే గూట కాయాత పడుము తెరువు నిరుదయ మును పాపాపు శిక్ష నీదయ్యుండా నిన్నో రక్షింప నించే పాపాపు శిక్ష నీదయ్యుండా నిన్నో రక్షింప నించే సిలువా శ్రమలు భారించనేసు నీకై రక్తము కాచేగా సిలువా శ్రమలు భారించనేసు నీకై రక్తము కాచేగా తిరువు నీరుదాయ ద్వారంబు నేడే ప్రభు యేసునందే రక్షణ కలదు నిర్లక్ష్యముగా జీవించనేలా నిర్లక్ష్యముగా జీవించనేలా వేచియున్నది తీర్పు నీ కొరకై పరము నాకే గూట ఆయాతపడము తిరువు నిరుదయంబును ఒప్పుకొనుము నీ పాపములను అపరాధి నంచు వేడు ఒప్పుకొనుము నీ పాపములను అపరాధి నంచు వేడు తన రక్తమందు కడుగును నిన్ను రక్షణ నొందేదవు తన రక్తమందు కడుగును నిన్ను రక్షణ నొందేదవు తెరువు నీరుదాయ ద్వారంబు నేడే ప్రభు యేసునందే రక్షణ కలదు నిర్లక్ష్యముగా జీవించనేలా నిర్లక్ష్యముగా జీవించనేలా వేచియున్నది తీర్పు నీ కొరకై పరము నాకే గూట కాయాతపడము తిరువు నిరుదయంబును. ప్రియులారా, ఈ రాత్రి యేసుతో జీవితం అనే కార్యక్రమం ద్వారా ద లైఫ్ విత్ జీసస్ చూడండి, కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుంటాం. ద బుక్ ఆఫ్ జెనిసిస్, ద బుక్ ఆఫ్ జెనిసిస్ చాప్టర్ 22 వర్స్ 12, 12వ వచనం నుండి మనం దేవుని వాక్యాన్ని మాట్లాడుకుంటాం. రోనందు ప్రియులరా, ఈ 12వ వచనంలో అప్పుడు ఆయన ఆ చిన్నవాణిని ఏమీయూ చేయకుము. చూడండి, దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ చిన్నవాని మీద చేయి వేయకుము, ఏకుము.
వెనుదీయలేదు కనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నది. ఒక కారణం అబ్రహాములో దేవుడు చూశాడు. వెనుతిరగినటువంటి వ్యక్తి అబ్రహాం. కాబట్టి దేవునికే అబ్రహాము తన కుమారుని ఇయ్యడం వెనుతీయలేదు. కాబట్టి ఇందువల్ల నాకు అర్థమైపోయింది. కాబట్టి నిన్ను అర్థం చేసుకోవాలి దేవుడు. నిన్ను అర్థం చేసుకోవడానికి నీలో చూసినప్పుడు దేవుని యందున్న ఆ మంచి లక్షణం కనబడాలి. అబ్రహాముతోనే దేవుడు అంటున్నాడు, ఒక మానవునితో దేవుడు అంటున్నాడు, నీకొక్కడైనా నీ కుమారుని నాకు ఇవ్వడానికి నువ్వు ఎనుదీయలేదు కాబట్టి ఇందువలన వెనుతీయలేదు కనుక నీవు దేవునికి భయపడువాడు. చాలామందికి దేవుని భయం ఉండదు. సహోదరులకు ఉండదు, యవనస్తులకు ఉండదు, పెద్దలకు ఉండదు, సేవకులకు ఉండదు. దేవుని భయం ఉండదు. ఇష్టానుసారం లైఫ్, జీవితముతో ఆటలాడుతూ ఉంటారు. జీవితం ఒక శ్రేష్టమైనది అని గుర్తిరగక అనేక మంది అలాగూ తయారవుతా ఉన్నారు. నీవు దేవునికి భయపడేవాడు, దేవుడే అబ్రహాముతో అంటూ ఉన్నాడు. దీనివలన నీవు దేవునికి భయపడువాడవని ఎందువలన నాకు కనబడ్డది. నిజముగా దేవునికి అబ్రహాము భయపడేవాడు. ఇంకా చూడండి, మనము దేవునికి భయపడాలా. అది మన పైన ఉన్నటువంటి నాయకుడు, మన పైన ఉన్నటువంటి జీవాధిపతి అయినటువంటి దేవుడు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. అబ్రహాం అన్నాడు, ఈ స్థలమందు దేవునికి భయం లేదు. పౌలు అన్నాడు, వారి కనుల ఎదుట దేవుని భయం లేదు. ఇస్సాక్ అన్నాడు, వారికి దేవుని భయం లేదు అని. మరి మన సంగతి ఏంటి? అబ్రహాము దేవుని భయం కలిగి ఉన్నాడు. దేవుడు అది కనుగొన్నాడు అబ్రహాములో. తర్వాత చూస్తే 13వ వచనం, ఆ వెంటనే మరి ఇప్పుడు ఏం చేయమంటావు ప్రభా అన్నాడు. నువ్వు కుమారుని అడిగావు కదా, ఇప్పుడు ఏం చేయాలి? నీ కుమారునికి బదులుగా అదిగో నీకు ఎదురుగా ఉన్నటువంటి పొదలో చూడు, నేనేం సిద్ధపరిచాను. ఆ పొద వైపు చూశాడు. దేవుడు అన్నాడు అబ్రహాముతో దేవుడు అన్నాడు. అబ్రహాం దేవునితో అన్నాడు, మరి నేను దేవునికి భయపడువాడును అని నీకు తెలిసి ఉన్నది. ఇప్పుడు మరి బలి ఎలాగా? ఇస్సాకు ఈ సంబోధనంతా వింటున్నాడు. అబ్రహాం దేవునితో, దేవుడు అబ్రహాముతో మాట్లాడే ఆ సంబోధనంతా, ఆ సందర్భమంతా, మాటలన్నీ అబ్రహాం వింటున్నాడు. ఇస్సాకు, అందుకే ఇస్సాకు నేర్చుకున్నాడు. అర్థమైందండి? కాబట్టి నువ్వు ఇంటిలో యజమానురాగా దేవునితో కుమారులు వింటారు, నీ కుమార్తెలు వింటారు, నీ చుట్టూ వారందరూ వింటారు, వారు నేర్చుకుంటారు, వారు కూడా దేవుని భయం కలిగి ఉంటారు. అందుకే ఇస్సాకు భయపడిన దేవుడు అంటాడు యాకోబు. అర్థమైందండి? ఇస్సాకు దేవునికి భయపడ్డాడు. ఎందుకంటే వాళ్ళ నాన్న అబ్రహాం దేవునికి భయపడడం చూశాడు. దేవుడు ఆ మాట చెప్పడం విన్నాడు. కాబట్టి అబ్రహాం అడిగినప్పుడు ఆ ఎదురు పొదలో చూడు, ఆ పొద వైపు చూడు. ఆ పొదనే ఆ ప్రత్యక్షత మోసేకి ఇచ్చాడు, కాలుచున్న పొద. అబ్రహాం ఆనాడు ఆ పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న పొట్టేలు ఎక్కడొచ్చింది? ఆ సమయంలో పొట్టేలు ఎక్కడొచ్చింది? ఎవరెక్కడ గొర్రెలు కాసి మర్చిపోయారు?
దేవుడే సిద్ధపరిచాడు. ఆ పొదలో పొట్టేలిగా యేసుప్రభు ఉన్నాడు. అర్థమైందండి? గొర్రె పిల్లగా ఉన్నాడు. అదే పొద అబ్రహాము సీనాయి పర్వతంలో చూస్తూ వచ్చాడు. మండుచున్నది కానీ పొద కాలిపోలేదు. పొట్టేలి ఉంది కానీ పారిపోలేదు. వాట్ ఏ వండర్ ఆఫ్ మిరకిల్! చూశారండి? కాబట్టి ఇస్సాకుకు బదులుగా ముందుగానే పొద వైపు చూడలేదా అబ్రహాం? కనులకు మరుగు చేయబడింది. దేవుడు ప్రత్యక్షపరిచేటప్పుడే ప్రత్యక్షపరుస్తాడు. అది ఆయన సమయం. ఆయన సమయం. అంతసేపు పొదలో చూసినా, పొద చుట్టూ చూసినా ఆయన కనబడలేదు. ఆయన చుట్టూ పొదలే ఉండొచ్చు. ఆయనకు ఎదురుగా ఉన్నటువంటి పొద. అప్పుడు అబ్రహాము కనులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఒక పొట్టేలు వెనుక తట్టున కనపడెను. అబ్రహాం, అది నీ కొరకై, నీ కుమారుని కొరకై నేను సిద్ధపరిచినటువంటి పొట్టేలు. అతడే నా కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు. భూమి మీదికి రాబోయే ఒక గొర్రె పిల్లగా ఈ దినము నువ్వు ఆ బలి సిద్ధపరచబోతున్నావు. ఇస్సాకు లేసినట్టుగా ఆ బలిపీఠం మీద నుండి నా కుమారుడైన యేసుక్రీస్తు, నా ప్రియ కుమారుడు, నేను లోకానికి పంపించినప్పుడు ఆయన బలి అయ్యి ఇస్సాకు వలె తిరిగి లేస్తాడు. నేనే ఆయనను అని అనేకులు గుర్తిస్తారు. హఠావుటిన అబ్బా, అబ్రహాముకు ప్రాణం వచ్చేసింది. ఇస్సాకుకు ఆనందం వచ్చేసింది. ప్రాణం తెప్పరిల్లింది. సంతోషం వచ్చింది, ఆనందం వచ్చింది. పారిగెత్తాడు. పొట్టేలి నిలుచున్నది అబ్రహాము ఇల్లు వరకు. ఆ పొట్టేలిని పట్టుకొని వచ్చాడు. శ్రేష్టమైనటువంటి పొట్టేలు ఆ బలిపీఠం మీద వధించి పెట్టాడు. ఇస్సాకు అబ్రహాంను అడిగింటాడు, డాడీ నేను మార్గంలో వస్తూ ఉంటే కట్టెలు, నిప్పు అన్నీ ఉన్నాయి, పొట్టే లేదంటే మరి నువ్వు అన్నమాట నాకు గుర్తుకొస్తుంది. యెహోవా ఈరే దహన బలికి దేవుడే గొర్రె పిల్లను చూసుకుంటాడంటివే డాడీ. ఎంత నిరీక్షణ నీది, ఎంత గొప్ప నిరీక్షణ. నువ్వు నన్ను బంధిస్తుంటే నేనే గొర్రె పిల్లను మౌనమైపోయాను. నా తండ్రి, అయ్యో నిజముగా యెహోవా ఈరే అయ్యున్న దేవుడు నా కొరకై గొర్రె పిల్లనిచ్చినాడు. నా కొరకై బలి అయినటువంటి యేసుప్రభువారు. దేవుడు ఎంత మిరకిల్స్ చేశాడు అని గొర్రె పిల్లని తీసుకొచ్చాడు. తండ్రి కొడుకులు పట్టజాలంత ఆనందం. పనివారు చూస్తున్నారు. ఇంకా అబ్రహాం రాలే, ఇస్సాకు రాలే. ఈ ముసలుడు ఏం చేసి పెట్టాడో ఇస్సాకును. చిన్నపిల్లవాడిని తీసుకుని వెళ్ళిపోయాడు. వారు కనిపెడతా ఉన్నారు, ఇంకా వస్తాడని. ఆనందంతో బలి అర్పించాడు. ఆ బలిని దేవుడు స్వీకరించాడు. అప్పుడు అంటున్నాడు దేవుడు అబ్రహాంతో, చూడండి ఏమంటున్నాడు, తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించాను. అబ్రహాం ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టాను. అందుచేత ఆ పర్వతం మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడును. చూచుకునే పర్వతం. కాబట్టి నీ జీవితంలో నీ సమస్యను దేవుడు చూసుకుంటాడు, నీ పరిస్థితిని దేవుడు చూసుకుంటాడు, చక్కదిద్దుతాడు. నువ్వు దేవునికి భయపడితే, అబ్రహాములాగా దేవునికి భయపడితే, ఇస్సాకులాగా దేవునికి విధేయత చూపితే, నువ్వు కన్నులెత్తి చూడగలిగిన అనుభవం నీలో ఉంటే, అబ్రహాములాగా పొదలో చూడండి, 4వది, పొదలో కొమ్ములు తగులుకున్న పొట్టేలి దేవుడు సిద్ధపరిచింది నువ్వు చూడగలుగుతావు.
5 దేవుడు సిద్ధపరిచిన దాన్ని దేవుడు బలి అర్పింపమని చెప్పాడు. ఆ తర్వాత 15వ వచనం, యెహోవా దూత రెండవ మారు పరలోకము నుండి అబ్రహామును పిలిచి ఇట్లనెను, నీవు నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారునీయ వెనుతీయక ఈ కార్యము చేసినందున. అది ఒకటి, వెనుదీయలేదు. 2, దేవునికి భయపడ్డాడు. 3, కన్నులెత్తి చూడగలుగుతా ఉన్నాడు. 4, ఆ కార్యము చేసినందున. దేవుడు ఎంత సాక్ష్యం, పరలోకములో నుండి నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని నాకు ఎనిదీయక ఈ కార్యము చేసినందున. నువ్వు ఆ కార్యం చేయగలుగుతున్నావా? ప్రభు చెప్పింది. ఇంకా ప్రభు చిత్తం అంటున్నావా? దేవుడు కార్యం చేయమంటుంటే, దేవుని వాక్యంలో దేవుని చిత్తం పలాని పని చేయాలి అని రాసిపెట్టుంటే, దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటే నువ్వు ఆ కార్యం చేయక మభ్యపడుతూ ఉన్నావు. ఈ కార్యం చేసిన నేను ఆశీర్వదించి, అర్థమైందండి, ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక రేణు వల్లే, అర్థమైందండి, నేను నీ సంతానం ఆశీర్వదిస్తాను. మీళ్ళ బాగా రేపు చూసుకుందాం ప్రవచితం అయితే. కాబట్టి నీవు ఈ కార్యము చేసినందున, కాబట్టి ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండండి అని పౌలు చెప్తాడు. అలాగ ఆసక్తి కలిగి ఉంటే అబ్రహాం లాగా నువ్వు కూడా ఆశీర్వదించబడతావు. ఫస్ట్ 1, దేవునికి భయపడ్డాడు అబ్రహాం. సెకండ్ 1, కనులెత్తి చూడగలిగే అనుభవం కలిగి ఉన్నాడు. థర్డ్ 1, తనకొక్కడైనటువంటి తన కుమారుని దేవునికి వెనుదీయలేదు. ఫోర్త్ 1, దేవుడు చెప్పిన కార్యం చేశాడు, దేవుని చేత ఆశీర్వదింపబడ్డాడు. అలాగ నీకు ఆశ ఉంటే మోకరించు, ప్రార్థన చేద్దాం. పర్లో తండ్రి వందనాలు ప్రభు, అలా సాయం చేయను కాక. పర్లో తండ్రి వందనాలు, ప్రేమించి మీరు మా కొరకు ప్రాణం పెట్టారు. కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తున్నాయి. ఈ రాత్రి యేసుతో జీవితం అనే కార్యక్రమం ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. ఎంత గొప్ప అద్భుతాలు, అబ్రహాం అనుభవాలు చూపిస్తున్నారు. లైవ్లో కనెక్ట్ అయ్యి దేవుని వాక్యం వింటున్నా నీ ప్రజలందరి కొరకై ప్రార్థన చేస్తున్న వందనాలు. స్థానిక సంఘం, సారథి సంఘం, నీ దాసుని కుటుంబం, పిల్లల కొరకై వందనాలు చెల్లిస్తూ యేసు ఆరక్షణ పేట స్తుతించి ప్రార్థించి అడిగినాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనకు సకల పరిశుద్ధులకి, పిల్లల దేవుని వాక్యం వింటున్న దేవుని ప్రజలకి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలంతో నడిపించి కాపాను గాక. ఆమేన్. ప్రియులరా, తిరిగి ప్రభు సమయంలో కలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్.